అధ్యక్ష, రాష్ట్రంలో రైతులు పండించిన ఆహార ధాన్యాల నిల్వ కోసం పెద్ద ఎత్తున చేపట్టినట్టు గోదాముల నిర్మాణం ప్రస్తుతం ఏ దశలో ఉంది? ఇప్పటి వరకు ఎన్ని గోదాములు పూర్తి చేశారు? మిగిలిన వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అది అధ్యక్ష ఇంకా అసలైంది ఇప్పుడు ఉంది అధ్యక్ష. ప్రస్తుతం నిర్మించిన గోదాములకు ఏ విధమైన టెండర్ విధానాన్ని అనుసరించారు అధ్యక్ష? వచ్చిన టెండర్ మొత్తంలో అంచనా వ్యయం కన్నా ఎంత శాతం మేరకు ఎక్కువ లేక తక్కువ టెండర్ వేయడం జరిగినది? ఇంకా కొన్ని మండలాలలో గోదాములు నిర్మించబడలేదు అధ్యక్ష. అట్టి మండలాలలో కొత్తగా గోదాములకి నిర్మించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఏమైనా ఉందా? ఉంటే దాన్ని ఏమన్నా మంత్రి ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మార్కెట్లలో నిర్మించిన గోదాములను ఏ విధంగా ఉపయోగంలో చేస్తారో మంత్రి గారును కోరుతున్నాను అధ్యక్ష. నాబార్డు ద్వారా నిర్మించిన గోదాములకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా సబ్సిడీ పొందడానికి ప్రభుత్వం ఏమైనా కృషి చేసిందా? కొత్తగా నిర్మించబడిన గోదాములను రైతు బంధం పథకం కింద ఆర్బీపీ కొరకు మార్కెట్లలో రైతులను వినియోగించుకుంటున్నారా? దీని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గోవర్ధన్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని ఒక రెండు డౌట్స్ని అడగదలుచుకున్నా, దయచేసి చెప్పాలని. మరి ఇప్పుడు రాష్ట్రంలో వేర్ హౌసింగ్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, మార్కెట్ వంటి సంస్థలు అవసరాన్ని బట్టి ప్రైవేట్ గోడౌన్స్లో నిల్వ ఉంచుతున్న పంటల్ని, ధాన్యాన్ని, అటువంటి విధానాన్ని కొనసాగిస్తారా లేక కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా? సెకండ్, కొత్తగా నిర్మించిన గోదాముల వద్ద వే బ్రిడ్జెస్ సౌకర్యము, కంపౌండ్ వాల్స్ వాటికి, అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ పరికరాలు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా? దయచేసి చెప్పాలని మనం చేస్తున్నాం. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు మరి ఈ గోడౌన్లకు సంబంధించి ఎన్ని గోడౌన్లు చేపట్టినారు సారిస్తే నాకు అభ్యంతరం లేదు సార్. స్పీకర్ సార్, నేను చెప్పిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, అడగండి సార్. రేవంత్ రెడ్డి గారు అడగట్లేను, సమాధానం రాకపోతే మళ్ళీ అడగండి. సరే మినిస్టర్ గారు ఒక్క సెకండ్ స్ట్రైట్ గా జరొక్క హాఫ్ మినిట్ చెప్పండి. రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మీరు వెంకటరెడ్డి గారు మీరు కూర్చోండి సార్. మంత్రి గారు, ఈ గోడౌన్లను పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ గోడౌన్లను తీసుకురావడానికి మంచిదే, సంతోషిస్తున్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే ఈ గోడౌన్లలో ప్రతి గోడౌన్కు 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1,50,00,000 ఏమో గోడౌన్లను నిర్మించడానికి కేటాయించారు. దాని పైకప్పు రేకులకు కానీ ఇతర సామానుకు కానీ ఇంకొక 1.5 కోటి పెట్టిండ్రు అధ్యక్ష. ఈ 330 గోడౌన్లకు సంబంధించి ఈ పైకప్పు రేకులు ఇతర సామాన్లను సరఫరా చేయడానికి టెండర్ పిలిచిండ్రా? టెండర్ పిలిస్తే టెండర్ వివరాలు, టెండర్ పిలవకుండా నామినేషన్ మీద ఇస్తే ఆ కంపెనీ వివరాలు, ఎందుకు నామినేషన్ మీద ఇవ్వాల్సి వచ్చిందో ఆ కంపెనీ వివరాలను కూడా మంత్రి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. సార్ మీ ద్వారా మంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని, మీరు చేసిన మంచి పనులలో ఇది ఒక మంచి పని, అంటే చేసే తక్కువ మంచి పనులలో ఇది ఒక మంచి పని. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్, సబ్ మార్కెట్లో, మండల హెడ్ క్వార్టర్లో ఇప్పటికి గోదాముల నిర్మాణం పూర్తి చేసుకొని చేసిన కార్యక్రమాన్ని అభినందించుకుంటూ మంత్రి గారికి మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేసింది సార్. మా నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్టిలో మా ప్రభుత్వాలు ఉన్నప్పుడు చాలాసార్లు విజ్ఞప్తి చేశాం, వాళ్ళు హామీలు ఇచ్చారు, దాన్ని మర్చిపోయారు. ముఖ్యంగా మా దగ్గర దాదాపు 2 లక్షల ఎకరాలలో బత్తాయి సార్. మా దగ్గర వరి తర్వాత ఎక్కువ పండించేది బత్తాయి. ఈ మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా ప్రామిస్ చేసి గతంలో 2 సంవత్సరాల క్రితం బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పని. మా దగ్గర ఏంటంటే ప్రతి రైతు కూడా కోరుకునేది, మాకు ఇవాళ ప్యాడీకి మండల కేంద్రాల్లో గోడౌన్స్ కట్టారు, మంచి కార్యక్రమం చేశారు. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా మంత్రి గారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా బత్తాయి రైతులకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువ బత్తాయి పండించే, తర్వాత మామిడి కానీ ఇతర తోటలు పండించే జిల్లా నల్గొండ జిల్లా.
కాబట్టి మీరు వెంటనే బత్తాయి మార్కెట్ సంబంధించి ఈరోజు మంత్రి గారు మా జిల్లా ప్రజలకు మంచి వార్త ఇస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారు కోరుకుంటూ మరొకసారి అభినందిస్తున్నాను అధ్యక్ష. సార్ చేశారు, దానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మంత్రి గారు. స్పీకర్ సార్ ఇప్పుడు మీ ట్రెజరీ బెంచెస్ తరఫున మంత్రి గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. తర్వాత సప్లిమెంట్ ఉంటే మళ్ళీ మినిస్టర్ గారు ఆన్సర్ చేయండి. స్పీకర్ సార్, ఇప్పుడు గౌరవ సభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంలో భాగంగా అధ్యక్ష, ముఖ్యంగా మన రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ల సామర్థ్యం మాత్రమే ఉండేది. ఈ 4 లక్షల మెట్రిక్ టన్నుల్లో కూడా చాలా వరకు పాత గోడౌన్లు ఉండి సైంటిఫిక్ గోడౌన్స్ లేక మరి నిల్వ చేయడానికి కూడా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. దీన్ని గమనించిన మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గోడౌన్ల కొరత వల్ల మరి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఇబ్బంది రావద్దని, సివిల్ సప్లైస్ ద్వారా సరఫరా చేసే బియ్యం విషయంలో రవాణా ఛార్జీలు తగ్గించి ఏ మండలంలో అవసరమైన బియ్యాన్ని ఆ మండలంలోనే నిలుపుదల చేసుకునే విధంగా, రైతులకు మద్దతు ధర తక్కువగా వచ్చినప్పుడు రైతు బంధు పథకం ద్వారా రైతులకు మంచి ధర రావడానికి ఈ గోడౌన్లు, సైంటిఫిక్ గోడౌన్లు ప్రతి మండలంలో అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు విత్తనాలు దొరకక రైతులు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎరువులు విత్తనాల కొరత రాకుండా ముందుగానే మండల కేంద్రాల్లోనే వీటిని తెచ్చి స్టాక్ చేసి ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతులకు చూడాలనే ఉద్దేశంతో 1024 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా గోడౌన్లు తేవడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు మరి జనార్దన్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఏమైనా నిధులు తేవడానికి ప్రయత్నం చేశారని అడిగారు అధ్యక్ష. మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు గ్రామీణ భండార్ యోజన అనేటువంటి ఒక పథకం ఉండేది. సో దాని కిందనే మేము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాం. గతంలో ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నా కూడా సబ్సిడీ ఇచ్చారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కడుతున్నాం కనుక మాకు ఆ సబ్సిడీ అందజేయాలన్నప్పుడు కొత్త ప్రభుత్వం ఇప్పటికైతే ఈ పథకం లేదు అని చెప్పారు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారు ములుగులో మన హార్టికల్చర్ యూనివర్సిటీ శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా రాధామోహన్ సింగ్ గారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయి మాకు సబ్సిడీని అందించడని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం, లేఖ రాయడం కూడా జరిగింది అధ్యక్ష. తదనంతరం కూడా 2-3 సార్లు నేను ఢిల్లీకి వెళ్ళి వారి దృష్టికి తీసుకుపోయాం. వారు కూడా పాజిటివ్గా స్పందించి మీకు ఈ స్కీమ్ ఇప్పుడు లేకపోయినా కూడా ఆర్కేవీవై కింద తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం చేస్తామని మాట ఇచ్చారు. మాకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారంగా దాదాపు 400 కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో ఈ గోడౌన్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్కేవీవై కింద మరి సహాయం చేసేటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వంలో యాక్టివ్ కన్సిడరేషన్లో ఉందనేటువంటి విషయాన్ని గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి రైతు బంధు పథకం ఏమైనా చేస్తున్నారా, ఈ కొత్త గోడౌన్లు కట్టడం వల్ల ఉపయోగం జరిగిందా అని కూడా జనార్దన్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష. రైతు బంధు పథకంలో అధ్యక్ష, వాస్తవానికి గతంలో రైతు బంధు పథకంలో 3 నెలలు మాత్రమే ఉండేది. దాని 6 నెలలకు వరకు ₹1 కూడా గోడౌన్ కిరాయి కట్టకుండా, ఏ రకమైన పాస్బుక్లు కానీ ఏ రకమైన సంతకాలు అగ్రిమెంట్లు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రైతు బంధు పథకం కింద రైతులు తీసుకుపోవడానికి కల్పించాం అధ్యక్ష. సో ఈ కొత్త గోడౌన్లు కట్టడం వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా రైతు బంధు పథకాన్ని కింద రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. బాగా రైతులు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్య ఒక్క నిజామాబాద్ మార్కెట్ యార్డ్లోనే రైతు బంధు పథకం కింద 2,50,00,000 రూపాయల డబ్బును మరి రైతులకు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి జనార్దన్ రెడ్డి గారు టెండర్లు ఏ రకంగా నిర్వహించారని ఇటు జనార్దన్ రెడ్డి గారు అదే ప్రశ్నను రేవంత్ రెడ్డి గారు కూడా అడిగారు అధ్యక్ష. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఈ గోడౌన్లలో ప్రతి పైసా కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే టెండర్లు పిలిచాము. అది పై కప్ అయినా కింది కప్ అయినా ఏ కప్ అయినా ఏ పని అయినా ప్రతి రూపాయి కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్లోనే టెండర్లు పిలిచాం. ఈ టెండర్లు అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్ల 11.09% యావరేజ్గా లెస్ టెండర్లు పోవడం ద్వారా 150 కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వానికి ఆదా అయినాయి అధ్యక్ష.
ఇది అంత పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఆ 150 కోట్లు ఆదా అయినాయి అధ్యక్ష. ఇకపోతే రెండవది ఈ ఆదా అయినాయి కనుకనే మరి వారు ఒక మాట అడిగింది ఏమనంటే కొత్తగా ఇంకేమన్నా ఎక్కడైనా మిస్ అయితే ఇస్తారా అన్నారు. ఈ ఆదా అయిన డబ్బులు 150 కోట్లు మా దగ్గర ఉన్నాయి కనుక నల్గొండ జిల్లాలో కొంతమంది గౌరవ శాసనసభ్యులు మా దగ్గర ఇంకా కొంచెం గోడౌన్ల సామర్థ్యం ఎక్కువ అవసరం ఉంది, అప్పుడు స్థలం లేకపోవడం వల్ల ఇవ్వలేకపోయినాము, అక్కడ మీరు ఏమైనా కన్సిడర్ చేస్తారా అని చెప్పిండ్రు. సో ఈ డబ్బు ఆదా అయింది ఉంది కనుక దీనిని ఉపయోగించి ముఖ్యంగా నల్గొండలో కొంత తక్కువ వచ్చింది, నల్గొండ జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త గోడౌన్లను కూడా శాంక్షన్ చేస్తాం. మీరు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష, మీ దగ్గర కూడా ఒక మండలంలో గోడౌన్ లేదన్నారు, తప్పకుండా దాన్ని కూడా కన్సిడర్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇంకొక ప్రశ్న అడిగారు అధ్యక్ష. వేర్ హౌసింగ్, సివిల్ సప్లైస్, సీడ్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మరి గోడౌన్స్ నిర్వహిస్తున్నాయి కదా, దీనికి ఏమైనా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కట్టినరు, దీన్ని ఎట్లా వాడుకుంటారు అని చెప్పి వారు అడిగినారు. ఈ మధ్యలో ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష, ఇవన్నీ కూడా స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఒక సింగిల్ విండో కింద చేసినట్టయితే ప్రైవేట్ గోడౌన్లను వినియోగించకుండా కేవలం ప్రభుత్వ గోడౌన్లు 100% నిండిన తర్వాతనే ప్రైవేట్ గోడౌన్లు తీసుకోవాలి. గతంలో ఉన్న గోడౌన్లే తక్కువ ఉన్నా కానీ ప్రభుత్వ గోడౌన్లు ఖాళీ పెడదురు, ప్రైవేట్ గోడౌన్లు మాత్రం నింపి కిరాయిలు కట్టేవాళ్ళు అధ్యక్ష. కానీ ఇప్పుడు దాన్ని మార్చేసి 100% ప్రభుత్వ గోడౌన్లు పూర్తి స్థాయిలో వినియోగమైన తర్వాత తప్ప ప్రైవేట్ గోడౌన్లు వాడకుండా సింగిల్ విండో విధానం కింద వేర్ హౌస్ కింద వాడుకునే విధంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వే బ్రిడ్జెస్, కాంపౌండ్ వాల్స్ తదితర ఏమన్నా చేశారన్నారు అధ్యక్ష. ఈ గోడౌన్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే తప్పకుండా వే బ్రిడ్జిలు అవసరం ఉంటాయి అధ్యక్ష. 15 కోట్ల రూపాయలతోని మరి వే బ్రిడ్జెస్ ఏర్పాట్లు చేయాలని, ఎలక్ట్రిఫికేషన్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, సెక్యూరిటీ రూమ్ తదితర ఎక్కడ అవసరం ఉన్నా కూడా మార్కెట్ యార్డులో కట్టినటువంటి చోట అవసరం లేదు, ఇప్పటికే ఉన్నాయి. కొన్ని చోట్ల మార్కెట్ యార్డ్ బయట కట్టినాం కనుక ఆ అవసరమైనటువంటి చోట 35 కోట్ల రూపాయలతోని ఆ పనులను కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసింది, గోడౌన్లు కట్టినందుకు వారు అభినందించినందుకు వారిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష గౌరవనీయులు వెంకటరెడ్డి గారు బత్తాయి మార్కెట్ గురించి వారు అడగడం జరిగింది అధ్యక్ష. నిజానికి చాలా అవసరం కూడా ఉంది అధ్యక్ష. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు చాలా ఇబ్బంది పడి మరి గడ్డెనార మార్కెట్కి వచ్చినప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం కానీ, విపరీతమైన మెటీరియల్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ధర పడిపోవడం కానీ రకరకాల ఇబ్బందులకు నల్గొండ జిల్లా బత్తాయి రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అధ్యక్ష. ఆ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ గారు, మా మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు, నకరేకల్ ఎమ్మెల్యే గారు కూడా నా దృష్టికి తెచ్చారు అధ్యక్ష. బత్తాయి మార్కెట్ను 100% నల్లగొండలో ఏర్పాటు చేస్తామని సభాపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. అయితే దాని మీద ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. మంచి స్థలం కావాలని వెతుకుతా ఉన్నాం. ఆ స్థలం ఎక్కడ దొరకకపోవడం వల్ల ఈ మధ్య మా ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి SLBC స్థలమే ఉన్నది. దాంట్లో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలాన్ని మార్కెటింగ్ శాఖకు కేటాయింపజేసి అందులోనే ఈ మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేసి అతి త్వరలోనే శంకుస్థాపన కూడా చేస్తాం. మంచి మోడర్న్ మార్కెట్ కడతాం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా. మరి ఎక్కువ ఎందుకంటే సంత్రా ఎక్కువ మహారాష్ట్రలో పండుతుంది, అక్కడికి కూడా మా ఇంజనీర్లు వెళ్ళి చూసి రమ్మన్నా ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండాలి బత్తాయి మార్కెట్లో. ఆ ఫెసిలిటీస్ తోని ఒక మంచి బత్తాయి మార్కెట్ను నల్గొండలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నల్గొండలో అధ్యక్ష వారు చెప్పినట్టుగా నిమ్మకాయలు బాగా పంటాయి, నిమ్మకాయల మార్కెట్ లేదంటే మా నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారు చెప్పినప్పుడు ఒక నిమ్మకాయల మార్కెట్ను కూడా నకరేకల్లో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎస్టీ రైతులు దొండకాయలు బాగా పండిస్తున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకసారి హోమ్ మినిస్టర్ గారు నేను ఆ దారిని వెళ్తుంటే రైతులు ఆపి మమ్మల్ని అడిగారు అధ్యక్ష. దేవరకొండలో దొండకాయల మార్కెట్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నామని కూడా ఆ ఎస్టీ రైతుల కోసం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ గోడౌన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి రాబోయే రోజుల్లో మరి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా రైతు బంధు పథకం మరింత బాగా వినియోగించుకునే విధంగా చేయడం కోసం ప్రభుత్వం ముందుకు పోతుందని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాం.